బీరంగూడగుట్ట ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు. సంగారెడ్డి జిల్లా బీరంగూడగుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం రుద్రహోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టనుండగా మంగళ, శుక్రవారాల్లో మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం, సెప్టెంబర్ 6న విశేష అభిషేకం, పల్లకి సేవ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపట్టనున్నారు. ఏకాదశి రోజుల్లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడగుట్టలో అమీన్పురం మండలంలో ఉన్నటువంటి పురాతనమైన క్షేత్రం నందు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు జరిపేటటువంటి పూజా కార్యక్రమాల వివరణ తెలియజేస్తూ ఉన్నాము. ఇది మా దేవాదాయ శాఖ వారు, మా ఈఓ గారు, దైవనాథం గారు, అలాగే మా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు, అలాగే పాలక మండలి సభ్యులైనటువంటి చంద్రశేఖర్ గారు, లక్ష్మీ కాంతారావు గారు, ఇతరతర సభ్యులందరి నిర్ణయం మేరకు ఈ దేవాలయంలో కార్యక్రమాలు చేయడానికి అర్చకులు నిర్ణయించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ కార్యక్రమాలు 13/8/2026 నుండి 11/9/2026 వరకు రోజు స్వామివారి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, ప్రతి సోమవారం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే రుద్రహోమ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రాఖీ పౌర్ణిమ రోజు చండీ హోమం ఉంటుంది. అలాగే ఆర్ద్ర నక్షత్రం రోజున, అంటే 6/9/2026 రోజున ఆర్ద్ర నక్షత్రం ఆదివారం, ఆ రోజు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రము పల్లకి సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే 10/9/2026 నాడు, ఆ రోజు మాస శివరాత్రి కనుక మహాన్యాసపూర్వకంగా ఉదయం 9 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే స్వామివారికి సాయంత్రము నందీశ్వరుడి యొక్క అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విధంగా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించుకున్నటువంటి శుభవేళ. అంతేకాకుండా 23/8/2026, 7వ తేదీ 9/2026 2 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో భాగంగా ఆ రోజున ఉదయం 8 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా ఉదయం 8 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా సంకల్పించుకున్నటువంటి జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, ఈవో గారు, అర్చకులు, భక్తులతో విన్నపం తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మీరు ఆ భగవంతుని కృపకు పాత్రలు అవ్వడమే కాకుండా దేవాలయానికి కావలసిన విధంగా మీ యొక్క తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సోమవారం రోజున ఆ మల్లికార్జున స్వామి వారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. విశేషంగా మీరు ఇచ్చేసి ఆ స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా పూజించిన తర్వాత స్వీకరించాలని మరీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను పాలక మండలి సభ్యులు, ఈవో గారు అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా
తన ధన మన పూర్వకంగా ఈ దేవాలయానికి మీ సహకారాన్ని అందించి మీ తోడ్పాటును అందించి దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. శుభం భూయా. నమ శివాయ. శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క దేవస్థానంలో మరి ఈ యొక్క శ్రావణ మాసం మొదలవుతుంది. దాన్ని ఒక కార్యక్రమాల్లో భాగంగా మరి మన ఈ యొక్క 13 ఇక్కడ నుంచి మరి ఏదైతే 11/9/26 వరకు ఈ నెల రోజులు ఈ శ్రావణమాస కార్యక్రమాలలో భాగంగా మరి ఇక్కడ టెంపుల్లో మరి రోజు మహిళలసే మరి పారాయణం కూడా చెప్పబడుతుంది. మరి ఆ పారాయణకు సంబంధించిన మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి మా యొక్క దేవస్థానం తరఫున మరి వారికి సంబంధించినది కుంకుమ అని, పసుపు కానీ, మరి వాళ్ళకి ప్లేట్లు కానీ, మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పారాయణము ఏదైతే కుంకుమార్చనలు చేసే కార్యక్రమం ఉంటుందో వాటి అన్నిటినీ మా యొక్క దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇంకా మిగతా సత్యనారాయణ వ్రతాలు కానీ, ఇంకా మిగతా ఏదైతే హోమాలు ఉన్నాయో వాటికి సంబంధించినవి కానీ, ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిదీ ఒక మా దేవస్థానం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి మరి ఈ కార్యక్రమాలన్నీ దేవస్థానంలో మీరు నిర్వహించుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.